హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్నీర్ రాజు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సంక్రాంతి రోజున మన పూర్వీకులను పూజించడం ఎందుకు ఆనవాయితీగా వస్తుందనే దాని గురించి అయితే తెలుసుకుందాం. సంక్రాంతి పండగని దేశంలో చాలా వైభవంగా జరుపుకుంటారు. మన దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా సంక్రాంతి పండగను ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి సమయం కేవలం పండగలా మాత్రమే చూడము. అంతేకాదు, సూర్యుడి మార్పును కూడా ఈ పండగ సూచిస్తుంది. సంక్రాంతి పండగను కొన్ని రాష్ట్రాల్లో మాగి అని కూడా పిలుస్తారు. ఈ పండగ సూర్య భగవానుడికి అంకితం అని చెబుతూ ఉంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. సంక్రాంతిని ఉత్తరాయణంగా కూడా పిలుస్తారు. ఎందుకంటే మకర సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తరం వైపున పయనిస్తాడని చెబుతారు. ఇక సంక్రాంతి రోజున భక్తులు గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి లాంటి పవిత్ర నదుల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇలా పుణ్యస్నానాలు ఆచరించేవారు చేసిన పాపాలు కడిగివేయబడతాయని నమ్ముతారు. సంక్రాంతి పండగకు పంట కోతలు అయిపోయి ధాన్యం ఇంటికి వస్తుంది. దీంతో పొలాల్లో ఉండే కీటకాలు ఇంట్లోకి రాకుండా వాకిళ్లలో కల్లాప చల్లుతారు. ఆ తర్వాత ముగ్గులు వేసి అందులో రకరకాల రంగులు నింపి వాటి మధ్యలో ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను పెడతారు. ఇక శ్రీమన్నారాయణ్ణి ప్రత్యక్ష రూపం సూర్య భగవానుడు. సంక్రాంతి పర్వదినం రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కొత్త దుస్తులు ధరించి సూర్య భగవానుడిని ఆరాధించాలి. ఆ తర్వాత ఆదిత్య హృదయం, సూర్యాష్టకం పారాయణం చేయాలి. ఇక ఇంట్లో ఉండే పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. ఈరోజు సూర్యుడు సంక్రమణ జరిగే సమయంలో సత్యనారాయణ స్వామి వ్రతం, సూర్యనారాయణ స్వామి వ్రతం చేస్తే పుణ్యం వస్తుందని చెబుతారు పండితులు. సంక్రాంతి రోజున మన పూర్వీకులను పూజించడం ఆనవాయితీ. ఈ రోజున సూర్యుడు సంక్రమణ సమయంలో పితృదేవతలకు తర్పణాలు, పితృదేవతలకు దానాలు చేయాలి. సంక్రాంతి పర్వదినం నాడు భూదానం, సువర్ణదానం, వెండిదానం, అన్నదానం, పుస్తకదానం, బియ్యం, పప్పు, ఉప్పు, గుమ్మడికాయ వంటి నిత్యావసరాల వస్తువులను దానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆ రోజున పితృదేవతలకు ఆరాధించడం వలన కూడా కుటుంబానికి మంచి జరుగుతుంది. సంవత్సరంలో ప్రతి రవి సంక్రమానికి పితృదేవతలకు తర్పణాలు చేయలేని వారు మకర సంక్రాంతి రోజున నల్ల నువ్వులతో పితృదేవతలకు తర్పణాలిస్తే సంవత్సరంలో వచ్చే అన్ని సంక్రాంతులకు ఇచ్చినట్టేనని మన పూర్వీకులు చెబుతుంటారు. అలాగే ఈ పండగ రోజున గడపకు పసుపు పెట్టి కుంకుమ పెట్టడం, వాకిట్లో ముగ్గులు వేసి వాటిలో ఆవు పేడ గొబ్బెమ్మలు పెట్టడం, ఇంట్లో పిండి వంటలు పరమాన్నం చేసి శ్రీమన్నారాయణుని ఆరాధించడం వలన అన్ని శుభాలు జరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. సంక్రాంతి చరిత్ర. పురాణాల ప్రకారం సూర్య భగవానుడు అదే రోజున తన కొడుకు శని ఇంటికి వస్తాడని చెబుతారు. దీన్ని తండ్రి కొడుకుల కలయికగా ఈ పండగను పేర్కొంటారు. అదే రోజున అసురులపై మహావిష్ణువు విజయం సాధించిన గుర్తుగా ఈ పండగ చేసుకుంటారని మరికొంతమంది చెబుతుంటారు. ప్రతి మాసంలో ఒక సంక్రాంతి వస్తూ ఉంటుంది. అయితే ఇందులో మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు మనం చేసుకునేది మాత్రమే మకర సంక్రాంతి. సంక్రాంతి సంబురాలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక స్థానం. కొత్త సంవత్సరాదిలో వచ్చే తొలి పండగ కావడంతో అందరూ చాలా వైభవంగా నిర్వహించుకుంటారు. ముచ్చటగా 3 రోజుల పాటు చేసుకుంటారు. ఈ పండగ భోగితో మొదలై కనుమతో ముగుస్తుంది. కొందరు ముక్కనుమ కూడా చేసుకుంటారు. పండగ రోజుల్లో ప్రతి పల్లెలో తెలుగు సాంప్రదాయం ఉట్టిపడుతుంది. నెల రోజుల ముందు నుండే ఈ పండగ హడావుడి మొదలవుతుంది. సంక్రాంతి రోజున తెలుగు లోగిళ్ళు కొత్త అల్లుళ్ళతోనూ బంధుమిత్రులతోనూ కలకలలాడుతుంటాయి. ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతో స్వాగతం పలుకుతారు. హరిదాసు సంకీర్తనలు ఆకట్టుకుంటాయి. ఈ పండగకు ఎన్నో పిండి వంటలు చేస్తారు. కోడి పందాలు, ఎడ్ల పందాలు, గంగిరెద్దులు ఎన్నో ఈ రోజున చూడవచ్చు. ఈ పండగ సమయంలోనే పంట మొత్తం రైతులకు చేతికొస్తుంది. అందుకే ఎంత ఖర్చు చేయడానికైనా వారు వెనకాడరు. తెలుగువారు ఎక్కడున్నా ఈ సంక్రాంతికి తమ ఇంట్లో వాలిపోతారు. ఈ పండగ 4 రోజులు తెలుగు లోగిళ్ళు సరికొత్త శోభను సంతరించుకుంటాయి. మనమైతే సంక్రాంతి గురించి అయితే పూర్తిగా తెలుసుకున్నాం అనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సంక్రాంతి గురించి తెలుసుకోవాలన్నమాట, ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే చాలామందికి తెలియదు అనమాట ఇది ఎందుకు జరుపుకుంటారు ఏంటి అనేది, దీని విశేషం గురించి. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.